నటన ముందు నిజాయితీ ఎప్పుడూ ఓడిపోతూనే ఉంటుంది. కానీ నటనకు నిజాయితీకి ఏదో ఒకరోజు ఖచ్చితంగా సమాధానం చెప్తుంది. విజయ గర్వాన్ని నీ తలకు ఎక్కనివ్వకు. పరాజయం యొక్క బాధను నీ గుండెకు చేరనివ్వకు. రెండూ ప్రమాదమే. మంచివారి దగ్గర రాముడిలాగానే ఉండాలి, చెడ్డవారి దగ్గర రావణుడిలాగే ఉండాలి. అప్పుడే బతకడం సాధ్యం. ఎంత బాగా బండిని లాగిన గుర్రానికి దెబ్బలు తప్పవు. ఎంత రుచికరమైన పండ్లనిచ్చిన చెట్టుకు రాళ్ళ దెబ్బలు తప్పవు. అలాగే ఎంత గొప్పవాడిగా ఎదిగిన కొందరి విమర్శలు తప్పవు. నువ్వు ఎలాంటి తప్పు చేయనప్పుడు నువ్వు ఎందుకు భయపడుతున్నావు? తప్పు చేసినవాడు కాలర్ ఎగరేసుకొని తిరుగుతున్నాడు. నువ్వు ఏ తప్పు చేయనప్పుడు ఎవరికి భయపడకు. నీ భార్య అక్రమ సంబంధం గురించి నీవు విన్నప్పుడు జాగ్రత్తగా వ్యవహరించు. ఎందుకంటే పుకార్లు అనేవి ఆమెను పొందలేని పురుషుడి నుంచి వస్తాయి, లేదా ఆమెతో పోటీ పడలేని స్త్రీ నుంచి వస్తాయి. ధనాన్ని సంపాదించడానికి అప్పుగా ఇచ్చిన ధనాన్ని తిరిగి అడగడానికి అసలు సిగ్గుపడకూడదు. ఎందుకంటే మన సౌకర్యాలు, అవసరాలు అన్నీ ధనంతో ముడిపడినవే. భర్తకు డబ్బు లేనప్పుడు, గౌరవం లేనప్పుడు, అతని కష్టాలు చుట్టుముట్టినప్పుడు భార్య సపోర్ట్ ఇవ్వాలి. అలాంటి అర్ధాంగిని భర్త గౌరవించాలి. ఇతరులకు మేలు చేయడం ఒక కర్తవ్యం కాదు, అది ఒక సంతోషం. ఎందుకంటే అది నీ ఆరోగ్యాన్ని, ఆనందాన్ని పెంపొందిస్తుంది. నిన్ను వద్దని వదిలేసి వెళ్ళిన ఆడది తిరిగి నీ దగ్గరికి వచ్చింది అంటే దాని అర్థం నీపై ప్రేమతో వచ్చినట్టు కాదు, తన అవసరం తీరడం కోసం. ఎప్పుడైతే ఆశించడం మానేసి అంగీకరించడం మొదలు పెడతామో అప్పటి నుండి మన జీవితం హాయిగా, ఆనందంగా సాగడం మొదలవుతుంది. ప్లీజ్ లైక్ and subscribe. Support my channel.